న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నా పేరు రజిత. నేను మిలియా. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి, V3 న్యూస్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన కొప్పుల ఈశ్వర్. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు, ఖండించిన టీఆర్ఎస్ నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బట్టెబాజ్ మాటలు మాట్లాడుతున్నారు. మండిపడ్డ ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కృష్ణరావు. జనగామ జిల్లాలో వివాదాస్పదమైన అంబేద్కర్ విగ్రహ తరలింపు, తక్షణమే కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ నేతల డిమాండ్. ఇక నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిసర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బొలెరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్ తో పాటు మరో 8 మంది మృతి చెందారు. ప్రమాద స్థలిలో 6 హైదరాబాద్ దేవరకొండలో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావి తండాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి దేవరకొండ డీఎస్పీ అనంత్ రెడ్డి పరిశీలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద అడిసర్లపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. రోడ్డు ప్రమాద ఘటన పట్ల గవర్నర్ తమిళసై సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె అధికారులకు సూచించారు. V3 న్యూస్ 2021 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్ లో V3 న్యూస్ 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా ఇన్ఛార్జ్ మార్గం ఆదిత్య ఆధ్వర్యంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ దావా వసంత, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, సుంకే రవిశంకర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ జి రవి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ జి రాజేశం గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ V3 న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణి, జడ్పీటీసీలు జాదవి అశ్విన్, బత్తిని అరుణ, కోడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ రాజా నరసింగరావు, V3 జగిత్యాల నియోజకవర్గ రిపోర్టర్ కళ్లెం శ్రీనివాస్, కోరుట్ల నియోజకవర్గ రిపోర్టర్ గంగాధరి సురేష్, మల్లాపూర్ రిపోర్టర్ కె నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్రపై చేసిన అనుచితమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే అనునిత్యం నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది అంతర్గం బీజేపీ కార్యకర్తలు కనీస రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. అనునిత్యం ఎమ్మెల్యేని విమర్శించడమే పనిగా పెట్టుకుని పసలేని విమర్శలు చేస్తూ మండల ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ సభ్యులు అమూల నారాయణ, మండల వైస్ ఎంపీపీ మట్టలక్ష్మి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బాదరవేణి స్వామి, సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రౌడీజాల బతికిన మూర్ఖుడు, ఆదిలాబాద్ జిల్లా నుంచి వెలివేసిన మూర్ఖుడు, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చి కూడా ఒక హత్య చేసి ఆ హత్య కేసులో జైలు జీవితం అనుభవించి దండలు కట్టినటువంటి తల్లిదండ్రులను, తన తల్లిదండ్రులను ముట్టుకుపని పెట్టుకొని హరిగోస పెట్టుకున్నటువంటి ఒక మూర్ఖుడు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ, సోమవారం సత్యనారాయణ దాదాపు 7-7.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిండు. సోమవారం సత్యనారాయణ ఇంట్లో వాళ్ళ సంపాదించిన ఆస్తులు తీసుకొచ్చి ఇట్లా మా అంతర్గా మండలాన్ని డెవలప్ చేసిందా? ఏడుకెళ్ళి తెచ్చి చేసిండు? లేకపోతే బొడకొండ సుభాష్ ఆస్తులు అమ్ముతా గిట అంతర్గా మండలాన్ని ఆయన ఫండ్ గిట్టించిందా? మాట్లాడితే సిగ్గుండాలి కొంచెమన్నా. ఏ పార్టీ రంగులు మారుతారు, ఎన్ని పార్టీలు అక్కడ పోతారు, మక్కన్న దగ్గరకు పోతారు 4 రోజులు, విఎస్ఆర్ దగ్గరకు పోతారు 4 రోజులు, ఇంకో మనిషి దగ్గర పోతారు 4 రోజులు. ఎక్కడ ఎన్నడన్నా నీ జీవితంలో 2 టర్ముల ఎన్నికలు ఒక జెండా కింద ఉండి పనిచేసినావా? ఒక్కసారి నువ్వు ఏ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేసి లేదా ఒక 6 సంవత్సరాలు పనిచేసి 2 ఎలక్షన్లు పోయినావో ఒక్కసారి అంతర్గా మండల ప్రజలకు చెప్పాలి. సిగ్గు లేకుండా మాట్లాడితే ఓపిక పట్టడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాటలు రాక కాదు, మీ భర్తం పట్టలేక కాదు. మొదలు పెడితే బిడ్డ ఏడా కూడా రోడ్డు మీద కనబడకుండా తిరుగుతావు. జాగ్రత్తగా మాట్లాడు. ఓట్ల కోసం మాట్లాడతారు నా కొడుకులు. ఓట్ల కోసం మాట్లాడితే 3 సార్లు 35,000 ఓట్లకు 100 ఓటు కూడా మీకు ఏమన్నా రాలేదు. మేము 2 సార్లు ఓడిపోయి 3వ సార్లు గెలిస్తే 1,80,000 ఓట్లు వచ్చినాయి మాకు. మేము 3 సార్లు పోటీ చేస్తే 1,00,000 ఓట్లు దాటలేదు. కొంచెమన్నా విధానంగా మాట్లాడాలి, పద్ధతిగా మనిషిలాగా మాట్లాడాలి. ఎప్పుడు చూసినా వెరిలేసిన కుక్క లెక్కనే, ఎప్పుడు చూసినా వెరిలేసిన కుక్క లెక్కనే. అరే వెరిలేసిన కుక్కలకు మా దగ్గర మందులు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా ప్రైవేట్ హాస్పిటల్ కంటే ధీటుగా నడుస్తున్నాయి. బిడ్డ ఆ మందు కూడా బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు ఖచ్చితంగా ఓడిస్తాం. ఆ నొప్పిలో గెలిపిస్తాం. జాగ్రత్తగా మాట్లాడి. గత ఎమ్మెల్యే గారు అంతకుముందు ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేసిండు, ఇసుక స్కామ్ చేసిండు. మళ్ళీ వచ్చేసి లాడ్జికి పోయి వేరే ఎమ్మెల్యే కొడుకు లొల్లి పెట్టుకొని తుపాకులు కొట్లాడారు. మా ఎమ్మెల్యే అట్లా చేయలే కదా. ఇంకొకటి గుడి చెరువుకి వెళ్ళి మొత్తం దందా వాళ్ళు నడిపించుకున్నారు. ప్రతి ఒక్క ఏ ఊళ్ళో పోయినా కానీ గవర్నమెంట్ డాక్టర్లు వీళ్ళు చిన్న ఎమ్మెల్యే సాబ్ వెళ్ళి పెడితే చిన్న ఎంపీటీసీ కానీ ఆ పార్టీలో ఉన్న సర్పంచ్ కానీ ఆ సుమారు సత్యనారాయణ కింద జరిగిన వాళ్ళ క్యాడర్ అంతా కలిసి గవర్నమెంట్ పబ్లిక్ కోసం వచ్చిన డాక్టర్లను మనిషికి నిండి తెచ్చుకొని వేరే వాళ్ళకి మళ్ళీ అమ్ముకున్నారు. అది మీరు చేసిరా? మీరు చేసిన తప్ప మేము కూడా చేసినాం గవర్నమెంట్ని అంటే మాకు మాట్లాడి రానుకుంటారా? చేసే తప్పని మీరే చేస్తారు. మాటికి మళ్ళీ మీరేం చేసారు అంటే మీ లెక్క మేము మాకు చేయరాదు. వాస్తవం ఏంటంటే ఏదో సాగుతున్నది పని లేదనే పిల్లతల కోకినట. మీకు పని లేదు, వర్మం వేసిన గెలవలేదు, ఎంపీటీ చేసిన ఆయన గెలవలేదు, మీకు ఏం పని లేదు, మాకు పని ఉంది భయ్. మేము పబ్లిక్ అంతా మమ్మల్ని మెచ్చుకొని సర్పంచ్గా ఎంపీటీగా గెలిపించి మేము పనిచేసుకుంటాం. మేము పబ్లిక్ అనగా ఉండి పబ్లిక్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలను అందించుకుంటూ మేము పనిచేసుకుంటూ పోతే మీకు ఏదో పని లేదా పిల్లి కోపినట్టే ప్రతి ఒక్కటి ఏదో 2-3 రాగానే అంటే కళ్ళు తాగిన కొద్ది ఎట్లవుతుంది. దాని లెక్క మీటింగ్ పెట్టి ఫోటోలు పెట్టి వాట్సాప్ పెట్టి వైరల్ చేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మీరు నేర్చుకోండి. మీరు బీజేపీ పార్టీ కదా, బీజేపీ పార్టీలో చేస్తుంది. స్టేట్లో కేంద్రం వివిధ పార్టీ ఉంది. రైతులు అన్నమ రామచంద్ర అని చెప్పి 1 మంత్ నుంచి అక్కడ చేస్తారు. వాళ్ళకి ఏమైనా చేస్తే న్యాయం చేయండి. అదే అని మేము ఛాలెంజ్ చెప్తున్నాం. నెక్స్ట్ ఎద్దేసిన నిమిషం జీహెచ్ఎంసీ ఎన్నికల నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బట్టెబాజు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు మండిపడ్డారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. భారతదేశ సంస్థలను అంబానీ, అదానికి కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు భారతదేశానికి దిశ అనేక రాష్ట్రాలకు ఎందరో మంది మేధావులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క స్ఫూర్తితో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క మేధా సంపత్తితో మరి వచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ నుంచే పురుడు పూసుకునేలా బట్టే బాధ్యులు అని చెప్పి మనం చేస్తాం. ప్రగతి భవన్లో ఉన్న
ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి మరి గవాత్రం తెలియదా నీకు? ఎక్కడ ఉన్నా అది సచివాలయమే చెప్పి మనం చెప్తా ఉన్నా. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, యాగాలు కావచ్చు, యాదాద్రి కావచ్చు, పరిశ్రమల చేయుత కావచ్చు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో 17,91,361 ఉద్యోగాల కల్పన చేసినటువంటి యొక్క రూపకల్పన మరి పురుడు పోసుకున్నటువంటి అపూర్వమైన అమోఘమైన పుణ్యక్షేత్రాలుగా పట్టెవా జిల్లారా ఆ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వం, మీది అంబానీ ఆదానీల ప్రభుత్వం. మతాల మధ్య కుస్తీలు పట్టే ప్రభుత్వం మీది. మతాల పేరుతో ఏర్పడ్డటువంటి యొక్క దేశాల పరిస్థితి ఒక్కసారి యువకులారా, ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న మేధావులకి, విద్యార్థులకి, మేధావులకి ప్రొవకేషన్ కు గురి కాకుండా నేను చెప్పే 4 విషయాలు మీ ముందు నేను ఇవాళ సాక్ష్యాలతో సహా మీ ముందు నేను పెడతా ఉన్నా. ప్రపంచ దేశాలలో మతాలతో ఏర్పడ్డటువంటి ఒక దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, రువాండా. ఈ దేశాలలో నిరంతరము నిత్య కృత్యము, ఊచకోతలు, రక్తపాతాలు, బాంబుల మోతలు, అందమో రామచంద్ర, తుపాకుల తూటాల మధ్యన భోజనాలు పెట్టే తినే పరిస్థితి, దుస్థితి ఉన్నటువంటి ఆ మతాల రాజ్యాల సరస్సులో, ఆ వరుసలో తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తారా పట్టెబాదులారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1994-95లో రువాండా అనే దేశంలో హుటులు టుటుసుల మధ్యన జాతి వైషమ్యాలు లేపి 10 లక్షల మంది ఊచకొత్తకు గురైనటువంటి విషయాన్ని ఒక్కసారి నేను మీ ముందు ప్రజలకు తెలియపరుస్తా ఉన్నా. అక్కడికి పోదామా మనం ఇవాళ? ఓ భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఓ ఎంఐఎం పార్టీ నాయకులారా, అక్కడికి పోదామా మనము? రువాండా స్థితికి దిగజారుదామా? ఇవాళ పాకిస్తాన్ తీసుకుందాం. నిన్నగాక మొన్న మనం చూసాం, కరెంటు లేదండి, కరెంటు లేదక్కడ. ఆర్థిక స్థితి దెబ్బతిన్నది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి టోటల్ గవర్నమెంట్ ప్రాపర్టీని దుబాయ్ రాజు ఆక్యుపై దాన్ని వేలం పెట్టేటువంటి పరిస్థితికి వచ్చిండు వాళ్ళు. పాకిస్తాన్ పక్కలో చేద్దామా? ఆఫ్ఘనిస్తాన్ లో, సిరియాలో బాంబుల మూతతో, తూటాలతో నిత్యం రక్తపు డేరులై కారుతున్నటువంటి ఆ స్థితిలోకి ఈ మతవాదంతో, కులవాదంతో ఈ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని జనగామ జిల్లా లింగాలగనపూర్లో నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, మానవాళికి మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రఘునాథపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా పక్కకు తరలించే విషయం వివాదాస్పదమైంది. ఎంఆర్పీఎస్ నాయకుల పట్ల అనుచితంగా మాట్లాడి అవమానించిన ఆర్డీఓ మరియు ఎల్ఎన్టీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి తక్షణమే అంబేద్కర్ కాసే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆందోళన చేసిన ఎంఆర్పీఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని నిరసిస్తూ లింగాలగనపూర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, విహెచ్పీఎస్సీల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు రాగళ్ల ఉపేందర్ మాదిగ, విహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం అంజయ్య, ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ సందెన రవీందర్, ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు మేడ శ్రీనివాస్, విహెచ్పీఎస్ మండల కన్వీనర్ గడ్డం సోమరాజు, జిల్లా నాయకులు పాట ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ అంబేద్కర్ ను ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేయాలి. రఘునాథపల్లిలో కాన్సీ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. రఘునాథపల్లిలో అంబేద్కర్ కాన్సీ విగ్రహాన్ని వెంటనే నిర్మించాలి. కూల్చిన చోటనే అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ఖబర్దార్ అంబేద్కర్ అవమానించిన దుండగుల్లారా, ఖబర్దార్ అంబేద్కర్ అవమానించిన దుండగుల్లారా. వర్ధిల్లాలి మందా కృష్ణమాదిగర్ నాయకత్వం. నిన్న అంబేద్కర్ విగ్రహం విషయంలో నిన్న రఘునాథపల్లి మండలంలో జరిగిన అంబేద్కర్ విగ్రహాన్ని పక్కకు జరిపిన విషయంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సామరస్యంగా నిరసన తెలుపుతున్న నాయకుల మీద అన్ని కుల సంఘాలను 48 కుల సంఘాలతోటి గతంలో అందరూ అధికారులు కూడా గతంలో ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతిని ఇప్పుడు మిస్యూజ్ చేసి గతంలో ఇచ్చిన హామీ అయితే ఏదైతే ఉన్నదో ఆ హామీని ఎల్ఎన్టీ అధికారులు కానీ, ఆర్డీఓ కానీ
వాళ్ళు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టాలి. వెంటనే ఆ యథావిధి స్థానంలోనే అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. చేసిన వెంటనే నిన్న ఎంఆర్పిఎస్ నాయకులను ఎవరినైతే అరెస్ట్ చేసిర్రో వాళ్ళను ఖండిస్తూ ఇప్పుడు ఆ ఎంఆర్పిఎస్ నాయకులను అరెస్ట్ చేయడం కాకుండా వెంటనే ఆర్డీఓ కానీ ఎలాంటి అధికారుల మీద ఎంఆర్పిఎస్ నాయకులను అవమానించడంతో పాటు వారి మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. నా పేరు సందన రవీందర్ మాదిగా, లింగాల్ గన్పూర్ మండలి. నిన్న రఘునాథ్పల్లిలో జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి గతంలోనే మరి అధికారులు నాయకులు మాట ఇచ్చి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తొలగింపు రోడ్డు వెడల్పు తొలగింపు కార్యక్రమంలో ఈ జరుగుతున్న విషయాన్ని అధికారులు గత 5 నెలల వెనుకకు పోతే మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మరి వివిధ కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుల సంఘాలతోటి మరి విగ్రహం కోసం మాట్లాడినప్పుడు మరి ఇదే విగ్రహం ప్లేస్లో ఒక కాంస్య విగ్రహం మేము ఏర్పాటు చేసి పెడతామని చెప్పేసి ఏ అధికారులు అయితే మాట ఇచ్చిరో ఇదే రోజు మరి అదే అధికారులు మరి మాట విశ్వసించడం జరిగింది. నిన్న జరిగిన నిరసన కానీ ధర్నా రాస్తోరకలు కానీ దీని అంతటి కారణం అధికారుల దృష్టి అని చెప్పేసి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే అధికారులు మరి మాట ఇచ్చి ఆ మాట నిలుపుకపోవడం వల్ల మరి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించినట్టే జరుగుతుందని చెప్పేసి ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది. మరి లింగాల్ గన్పూర్ మండలనే కాదు ప్రతి మండల కోటర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి ఒక ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల మీద అధికార నాయకులు మరి అధికారులు అయితేంది నాయకులు అయితేంది మరి ఇలాంటి మాట ఇచ్చి వాటిని తప్పడం ఎంతవరకు సమాజం అని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం. మరి గడ్డం ఆంజనేయులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జన్యాం జిల్లా వైస్ ప్రెసిడెంట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్కూరి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా క్వాలిఫికేషన్ లేకుండా హాస్పిటల్స్ నడుపుతూ పేదలకు సరైన చికిత్స చేయకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. హాస్పిటల్లో కోవిడ్ నిబంధనలు కూడా పాటించడం లేదని, సరైన సౌకర్యాలు లేవని వెంటనే సంబంధించిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ పక్షాన తీవ్రమైన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రైవేటు హాస్పిటల్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మరి ఇక్కడ అనుమతి లేకుండా హాస్పిటల్ నడిపిస్తూ ఉన్నారు. అక్కడ డాక్టరు పేరు ఒకటి ఉంటుంది, లోపల ఉండే డాక్టర్ ఒకరు ఉంటారు, బయట 4 పేర్లు ఉంటాయి, లోపల ఒక డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ ఎవరు ఉంటారో కూడా అక్కడ తెలియదు. అదేవిధంగా మనకు అక్కడ ఇచ్చే మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో మరి డాక్టర్ రెఫర్ చేసిన మెడిసిన్ కాకుండా ఆ కాంబినేషన్లో ఇది కూడా పనిచేస్తాయని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మందులు ఇవ్వడము. అదేవిధంగా మనకు ఏవైతే డాక్టరు టెస్టులు రాస్తారో అవి అవసరం లేకపోయినా కూడా డబ్బులు గుంజడానికి ఇంకా ఎక్కువ టెస్టులు రాసి ఆ టెస్టులను కూడా వాళ్ళ హాస్పిటల్లోనే మరి టెస్టులు చేయించుకుంటే నడుస్తుంది. మరి పక్క హాస్పిటల్లో లేకుంటే ఇంకొక దగ్గర టెస్టులు చేయించుకుంటే అవి యాక్సెప్ట్ చేయకుండా మరి వాళ్ళ హాస్పిటల్లోనే టెస్టులు చేయించుకునేటట్టు, వాళ్ళ హాస్పిటల్లోనే మందులు తీసుకునేటట్టు. ఈరోజు ప్రైవేటు అనుమతులు లేకుండా కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ పేద ప్రజల ధనాన్ని సొమ్ము చేసుకోవడం కోసం కాటారం మండల కేంద్రంలో కొన్ని అనుమతులు లేని ప్రైవేటు హాస్పిటల్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మనం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో
ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా మనం లిస్టు తీసుకున్నాం. దాంట్లో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో కనీస మౌలిక వస్తువులు లేకుండా అర్హతలు లేనటువంటి సిబ్బందిని పెట్టుకొని రోజు పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో ఆ హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళ అనారోగ్యాన్ని ఆసరాగా కాటారం మండల కేంద్రంలో మరి ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుమతులు లేనప్పటికీ కూడా కొన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి అధికారులు వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో మరి తెలియలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అవసరాలను వాళ్ళ యొక్క డబ్బుగా మార్చుకొని మరి పేద ప్రజలకు మరి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆర్ఎంపీలు పిఎంపీలు అయితే వాళ్ళు చేయలేనటువంటి వైద్యం కూడా వాళ్ళకు మించి చేయడం మూలాన మరి పోయిన సంవత్సరంలో అయితే కొంతమంది చిన్న అమ్మాయి ఇంకోరు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వీఐపీ లైఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి నిజాముద్దీన్ కాజీ V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అబ్దుల్ అజీజ్, అరాఫత్ ఖాన్, సాయన్న, నోత్, అనుష తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆదేశాల మేరకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ సిబ్బందికి ఐటీ కోర్ టీం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ రాజు, ఏఎస్ఐ బి రవి, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాములు సిబ్బంది పాల్గొన్నారు. అంటే రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే తెలుగులో మానవ వనరుల నిర్వహణ. మానవ వనరులు ఎవరంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో కాబట్టి మన గురించి ఏ విధంగా మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, మన యొక్క లీవ్స్ కానీ, మన యొక్క అటెండెన్స్ కానీ, మన యాబ్సెంట్ కానీ, మనకు వచ్చేది కానీ, మనం లీవ్ అప్లై చేసుకునేవి కానీ. ఈరోజు నారాయణపేట జిల్లా ఎస్పీ మేడం ఆదేశానుసారంగా మన జిల్లా ఐటీ కోర్ టీం వాళ్ళు మా పిఎస్కి వచ్చేసి ఈ తెలంగాణ పోలీస్ డిజిటలైజేషన్లో భాగంగా హెచ్ఆర్ఎంఎస్ గురించి మాకు క్లాస్ చెప్పడం జరిగింది. ఈ హెచ్ఆర్ఎంఎస్ అనేది సర్వీస్ బుక్, మా యొక్క లీవ్ మాడ్యూల్, తర్వాత గ్రేవెన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ పేపర్ వర్క్ కాకుండా అన్నీ ఆన్లైన్లో ఎప్పటికప్పుడు డ్యూటీ రోల్ ఏ విధంగా ఆన్లైన్లో చేయాలి, డ్యూటీ కూడా కేటాయించేటప్పుడు ఇంతకుముందు మేము ప్రతిరోజు మార్నింగ్ ఆటో బుక్ అనేది రాసేవాళ్ళం వివరించడం జరిగింది. సార్ కేసుల గురించి సార్ ఆన్లైన్ కేసులు ఏమైనా నడుస్తున్నాయి? ఈ సిస్టమ్స్లో భాగంగా కేసులు ఆన్లైన్ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయి. ఈ 2012 నుంచి స్టార్ట్ అయింది. సిస్టమ్స్లో భాగంగా ప్రతి కేసు మేము ఆన్లైన్ చేస్తూనే ఉన్నాం. ఈ ప్రతి ఒక్కరికి తెలుసున్నది. ఓకే సార్.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మోచిగల్లిలో గల మోచి సంఘ భవనంలో V3 న్యూస్ ఛానల్ 2021 కొత్త సంవత్సరం క్యాలెండర్ను మోచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ మోచి సంఘం ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ మాట్లాడుతూ సమాజ రుగ్మతలను రూపుమాపడంలో అక్షరం విలువ ఎంతైనా ఉన్నదని, నవ సమాజ నిర్మాణంలో ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర ఎంతో ఉందని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు జరిగే సంఘటనలు యథాతథంగా చూపిస్తూ భావితరాలకు మార్గదర్శకం కావాలని V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణకు, ఆదిలాబాద్ జిల్లా స్టాఫర్ సాయన్నకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం జిల్లా అధ్యక్షులు బైరి సాయన్న, జిల్లా కోశాధికారి గణేష్, ఉపాధ్యక్షులు కావల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మోచి సంఘ భవనంలో V3 న్యూస్ ఛానల్ రాష్ట్ర చైర్మన్ కాసం సత్యనారాయణ, అలాగే ఆదిలాబాద్ స్టాఫ్ రిపోర్టర్ సాయన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మోచి సంఘంలో 2021 కాలసూచికను మరి సభ్యుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో పత్రికల పాత్ర చాలా విలువైంది. సమాజ రుగ్మతులను రూపుమాపడంలో పత్రిక చాలా కీలక పాత్ర వహిస్తుందని, ఏ సంఘటన జరిగినా చెడు మీద మంచిని జయించడానికి పత్రిక ఎప్పటికప్పుడు తనదైన శైలిలో పనిచేస్తూ మరి ప్రపంచానికి కావలసిన సమాచారాన్ని ముందుస్తుంది. ఈ నేపథ్యంలో పత్రిక ఛానల్ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2021లో పత్రిక విలువలు, అలాగే వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా ఈ పత్రిక ద్వారా సమాజానికి మేలుకొలుపు కావాలని చెప్పేసి, మరి ముఖ్యంగా మోచి సంక్షేమ సభ్యులు సకాలంలో వచ్చి పత్రికలు విడుదల చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుస్తూ, సమాజంలో పత్రికల విలువలు కూడా చాలా గొప్పదని, పత్రికల ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి పత్రికల్ని కూడా ఓవైపు సమాజంలో విలువల కోసం మరి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పత్రికలు కూడా మరి రేపు సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా శూన్యంగా ఈరోజు కళ్ళ కట్టినట్లు మనం ముందు వస్తున్నారు కాబట్టి మరి పత్రిక వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి ఈరోజు మోచి సంక్షేమ సంఘ భవనంలో మరి 2021 నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి మరి V3 న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి నేడు సమాజంలో కీలకంగా సమాజ హితం కోసం ఒక అక్షర రూపంలో పనిచేస్తున్నటువంటి ఈరోజు మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర భూమిక పోషిస్తుంది. మరి సమాజంలో ఉన్నటువంటి ఒక రుగ్మతలను రూపుమాపే విధంగా మెసేజ్ ఇస్తూ భవిష్యత్తులో మీడియా యొక్క పాత్ర ఈరోజు చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క V3 న్యూస్ అనేది మరి మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకొని సమాజ హితం కోసం మేము సైతం అంటూ మరి V3 న్యూస్ ముందుకు వచ్చినందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వరంగల్ అర్బన్ గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పైడిపల్లి నగరంలో గల PHC సెంటర్లో కోవిడ్ వ్యాక్సిన్ డాక్టర్ జి మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి 1వ డివిజన్ కార్పొరేటర్ వీరభిక్షపతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ DMHO లలితాదేవి ఆదేశానుసారం పైడిపల్లి GHMC సెంటర్లో PHCకి సంబంధించిన స్టాఫ్ 96 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. దీని వలన ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిని 28 రోజుల పాటు అబ్జర్వ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ హరికృష్ణ, బోనాల సల్దార్ పాల్గొన్నారు. ఈ సమయంలో 1వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వడ్డేమన్ కోట తిరుపతి, బీజేపీ నాయకులు PHC సెంటర్ కి వచ్చి COVID-19 పోస్టర్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేదని పోస్టర్లను చించేశారు. వడ్డేమన్ కోట తిరుపతి మాట్లాడుతూ, ఇక మీదట నరేంద్ర మోడీ ఫోటోలు లేని పోస్టర్లు కనబడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని PHC అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఈరోజు పిఎస్సి పెడిపల్లిలో దాదాపు 96 బెనిఫిషరీస్ ఉన్నారండి. ఈరోజు మేము 96 మెంబర్స్కి కోవిడ్ వ్యాక్సినేషన్ కోవిషీల్డ్ అనే కంపెనీ ద్వారా మా దగ్గర 96 మెంబర్స్ ఇస్తున్నాము. వాళ్ళకి ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ లేని పక్షంలో ఆఫ్లైన్ కూడా చేస్తాము. అలాంటి పేషెంట్స్కి ఫస్ట్ వెయిటింగ్ రూమ్ నుంచి కోవిడ్ రూమ్లో పంపించి అట్లా అబ్జర్వేషన్లో ఒక 30 మినిట్స్ నుంచి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా 30 మినిట్స్ పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఏఎన్ఎంస్, ఆశాస్ ప్లస్ అంగన్వాడీ హెల్పర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరూ కలిపి 96 మంది బెనిఫిషియర్స్ ఉన్నారండి. కూడా ఈరోజు 96 మెంబర్ని కంప్లీట్ చేస్తాము కంపల్సరీగా. ఈ 96 మెంబర్స్ని మళ్ళీ సెకండ్ డోసు 28 డేస్ ఇస్తాము. మిగతా పేషెంట్లకి మేము దశల వారీగా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి, V3 న్యూస్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన కొప్పుల ఈశ్వర్. ఎమ్మెల్యే కోరుకంటి చంద్రపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు, ఖండించిన టీఆర్ఎస్ నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారు. మండిపడ్డ ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు. జనగామ జిల్లాలో వివాదాస్పదమైన అంబేద్కర్ విగ్రహాల తరలింపు, తక్షణమే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ నేతల డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.